ఆర్వి రమణమూర్తి గారు, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్, వారు సందేశం అందిస్తారు. సభా సరస్సుకు నమస్కారం. పూజ్యులు, పెద్దలు, నా ఆత్మీయులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సమక్షంలో నా సోదరులు, ఆప్తులైన మంచి మహామనిషి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 65వ జన్మదినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో ఇక్కడ వంశీ ఇంటర్నేషనల్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఇది ప్రపంచ రికార్డులు స్థాపించడానికి అని చెప్పినప్పుడు నేను తప్పకుండా మా సాంస్కృతిక మండలి సౌజన్యం తప్పకుండా అందిస్తాను. కొంతమంది నన్ను అడిగారు కూడా, ఏమిటి సాంస్కృతిక మండలికి సినిమా పాటలు పాడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ సంస్థలకి సంబంధం ఏంటని. నేను అన్నది ఒకటే, కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. వారు మహాగాయకుడు. మన వాళ్ళను మనం గౌరవించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. తప్పకుండా మా రాష్ట్ర సాంస్కృతిక మండలి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటుందని చెప్పి పూర్తి సహకారాన్ని అందించడానికి అంగీకరించడం జరిగింది. అందరూ సంతోషించారు. ఈ మధ్యనే మొన్ననే వెంపటి సత్యం గారు కూడా చాలా తక్కువ వ్యవధిలో చేసాం. రేపు బాబు గారిది చేయబోతున్నాం. ఎవరికి చేసినా ఒకటి, మన వాళ్ళను మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? రేపు రానున్న తరాలకి వీళ్ళు మార్గదర్శులుగా ఉన్నారే. అలాంటి మహాగాయకుల్ని తలుచుకోవడం, వారి అడుగుజాడల్లో నేటి యువతను ముందుకు నడవడం చాలా అవసరం. అందుకే ఈ కార్యక్రమంలో భాగస్వాములు మా ప్రభుత్వం అవుతుంది. నాకు బాలసుబ్రహ్మణ్యం గారికి 1971 జనవరిలో నాకు ఇప్పటికీ గుర్తు. అప్పుడే పెళ్ళైన రోజులు. ఘంటసాల గారి రైతోత్సవం ఫిబ్రవరి 1వ తేదీ. ఆయన హనీమూన్కి ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి బొంబే వెళ్ళారో, బొంబే నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ రోజు నుంచి మా ఇద్దరి అనుబంధం చాలా ఎక్కువ. ఎన్నో సమయాల్లో నన్ను ఆదరించారు. అంతేకాకుండా ఏదైనా పొరపాటు ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి కష్టపడుతూ ఉన్నాయి మనసారా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నాకు పాడిన ప్రతి పాట తెలుగులో ఆయనే. ఒక్క ఎంఎస్ రామారావు గారి ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో పాట తప్పించి నా ప్రతి పాట సూపర్ హిట్. ఇవాళ ప్రతి పాట పాడుకుంటున్నారంటే అది అభినందన కానీ, నీరాజన కానీ, సాయిమయం కానీ, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతుంటే నాకు నా అదృష్టం. ఘంటసాల గారి తర్వాత మంచి గాయకుడు నాకు మిత్రుడు అయ్యాడు, సోదరుడు అయ్యాడని. అదేవిధంగా 1959లో నాకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి హిందీలో నాకు పరిచయం అయింది అప్పుడే లతా మంగేష్కర్ గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆవిడ నన్ను ఓ సోదరుడిగా భావిస్తుంది. ఇది కూడా నా జీవితంలో అదృష్టమే అనుకుంటాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఏమీ చేయలేకపోయాను సాంస్కృతిక రంగానికి కానీ, సినిమా రంగానికి కానీ, రాజకీయ రంగంలో చాలా ముందు చూపుతో వ్యవహరించి సక్సెస్ అయ్యాను. కానీ ఈ 2 రంగాలకి నేనేం చేయలేకపోయాను. ఈ 2 రంగాల్లోనూ 55 సంవత్సరాల అనుభవం ఉన్న ఇప్పుడైనా ఈ సాంస్కృతిక రంగానికి, ఈ కళలకి, ఈ కళాకారులకి సేవ చేయాలి. ఏ కళాకారుని ఆశీర్వచనం నాకు తెలియదు. ఆ కళతో ఉన్న కళాకారుని ఆదుకోవాలి అన్నదే లక్ష్యంగా నేను కృషి చేస్తున్నా. మీ అందరి సహకారం మాకు కావాలి. కళలు భాషించాలి. మన ప్రభుత్వాలను కూడా కోరేది ఒకటి, మన పూర్వుల్ని, మన పెద్దల్ని గౌరవించుకోదామని చెప్పి మరొక్కసారి చెప్తూ, మా ప్రభుత్వం, మా సాంస్కృతిక శాఖ
సాంస్కృతిక మండలి ఎప్పుడు కళల పట్ల కళాకారుల పట్ల తప్పకుండా మీకు అండగా నిలుస్తుందని చెప్పి చేతనైతే సాయం చేసే వరకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనసారా చెప్తూ వంశీ ఇంటర్నేషనల్ ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డుని సాధిస్తుంది అని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఘంటసాల తర్వాత నా నమస్కారాలు తెలియజేస్తున్నా. కారణం అంటే నాకున్నది నలుగురే. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి గారు, కె రోసయ్య గారు. వీరు లేకపోతే నేను లేను. మీ అందరి ముందు తల వంచి వారందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.